بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తుంది. ఆయత్ నంబర్ 228. والمطلقات يتربصن بأنفسهن ثلاثة قروء ولا يحل لهن أن يكتمن ما خلق الله في أرحامهن إن كن يؤمن بالله واليوم الآخر وبعولتهن أحق بردهن في ذلك إن أرادوا إصلاحا ولهن مثل الذي عليهن بالمعروف وللرجال عليهن درجة والله عزيز حكيم. ఆయత్ నంబర్ 228. విడాకులు పొందిన స్త్రీలు తమను తాము 3 ఋతువుల దాకా ఆపి ఉంచుకోవాలి. వారు అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించేవారే అయితే అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచి ఉంచడం వారికి ధర్మసమ్మతం కాదు. ఒకవేళ ఈ గడువు లోపల వారిని తిరిగి రప్పించుకోవాలన్న సదుద్దేశం భర్తలకు ఉంటే ధర్మ ప్రకారం అలా రప్పించుకునే హక్కు వారికి ఉంది. భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులు ఉన్నాయి. కానీ ఉత్తమ రీతిలో కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకంత ప్రాధాన్యత ఉంది. అల్లా సర్వాధికుడు, వివేచనాపరుడు. విడాకులు పొందిన స్త్రీ గర్భవతి అయితే ఆమె గడువు ఇద్దత్ ప్రసవం వరకు ఉంటుంది. ఒకవేళ కాపురానికి ముందే అంటే దాంపత్య సంబంధం ఏర్పడక ముందే ఆమెకు విడాకులు ఇవ్వడినట్లయితే అలాంటి స్త్రీకి అసలు ఇద్దత్తు అనేదే ఉండదు. ఇక విడాకులు పొందిన స్త్రీ ముట్లుడిగిన స్త్రీ అయిన పక్షంలో ఆమె ఇద్దత్తు 3 నెలలు ఉంటుంది. ఇకపోతే ఈ ఆయతులో పేర్కొనబడిన స్త్రీ పైన ప్రస్తావనకు వచ్చిన 3 రకాల స్త్రీలలో ఏ కోవకు చెందకుండా కేవలం భర్తతో దాంపత్య జీవితం గడుపుతూ విడాకులు పొందిన స్త్రీ అన్నమాట. ఇటువంటి స్త్రీల ఇద్దత్తు గడువు 3 ఋతువులు అంటే 3 సార్లు బహిష్టు అవడం లేదా 3 సార్లు ఋతుస్రావం నుండి పరిశుద్ధత నొందడం. ఈ 3 ఋతువులు ముగిసిన తరువాత వారు పునర్వివాహం చేసుకోగలరు. సలఫ్ విద్వాంసులు ఋతు అంటే హురు అనే పదానికి ఇక్కడ ప్రస్తావించబడిన 2 అర్థాలు సరైనవేనని అభిప్రాయపడ్డారు. ఇబ్నే కసీర్ ఫతహుల్ ఖదీర్. దాచి ఉంచడం అనే మాటలో బహిష్టు మరియు గర్భధారణ రెండూ ఇమిడి ఉన్నాయి. బహిష్టును దాచటమనే విషయాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. స్త్రీకి తనకు విడాకులిచ్చిన భర్తతోనే కాపురం చెయ్యాలని ఉంటుంది. అందుకని ఆమె తనకు 3 సార్లు బహిష్టు వచ్చినా పైకి మాత్రం తనకు 1 సారో లేక 2 సార్లు మాత్రమే బహిష్టు వచ్చిందని అబద్ధం చెబుతుంది. 3 ఋతువులు గడవడం లేదంటే తన భర్తకే భార్యగా ఉండగలదన్న ఉద్దేశంతో అలా చెబుతుందన్నమాట. ఒక్కోసారి భర్తకు తన విడాకుల్ని ఉపసంహరించుకోవాలని ఉంటుంది. అదే సమయంలో ఆమెకు తిరిగి భర్త వద్దకు వెళ్ళడం ఇష్టం ఉండదు. అందుకని ఆమె తనకు 3 ఋతువులు గడవకపోయినా గడిచిపోయాయని అబద్ధం చెప్పి భర్తకు దాంపత్య జీవితాన్ని పునరుద్ధరించుకునే హక్కు లేకుండా చేస్తుంది. ఇది బహిష్టును దాచటమైంది. అలాగే గర్భధారణ సంగతి కూడా తన గర్భాన్ని దాల్చిన విషయం దాచిపెట్టకూడదు, స్పష్టంగా ప్రకటించాలి. ఎందుకంటే దాపరకం వల్ల ప్రమాదాలు పొడచూపుతాయి. ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఒకరి వీర్యకణం వల్ల ఉత్పన్నముగా ఆ శిశువు వేరొక వ్యక్తికి అంటగట్టడం మహాపాతకం. భార్యను వేధించే దురుద్దేశం ఏదీ లేకుండా బుద్ధిగా కాపురం చేసుకోవాలని మనసులో ఉంటే ఇద్దత్తు గడువు లోపల ఆమెను రప్పించుకునే హక్కు భర్తకు ఉంది. స్త్రీ తరపు సంరక్షకుడు ఈ రాజీ ప్రయత్నంలో అవరోధాలు సృష్టించకూడదు. అంటే భార్యాభర్తలు ఇరువురు హక్కులు పరస్పరం పోలి ఉన్నాయి. వాటిని నెరవేర్చవలసిన బాధ్యత ధర్మం ప్రకారం ఇరువురిపైన ఉంది. కాకపోతే భర్తకు కాస్తంత ఆధిక్యత ఉంది. ఉదాహరణకు సహజశక్తి సామర్థ్యాలలో, జిహాద్ అనుమతి విషయంలో, వారసత్వంలో 2 వాటాలు లభించడంలో, ఇంటి వ్యవహారాలు నిర్వహించడంలో, విడాకులు ఇవ్వడం మరియు తిరిగి రప్పించుకోవడం మొదలైన విషయాల్లో పురుషునికి ఒకంత ఆధిక్యత ఉంది. ఆయత్ నంబర్
229. الطلاق مرتان فإمساك بمعروف أو تسريح بإحسان ولا يحل لكم أن تأخذوا مما آتيتموهن شيئا إلا أن يخافا ألا يقيما حدود الله فإن خفتم ألا يقيما حدود الله فلا جناح عليهما فيما افتدت به تلك حدود الله فلا تعتدوها ومن يتعد حدود الله فأولئك هم الظالمون. ఆయత్ నంబరు 229. ఈ విడాకులు 2 సార్లే, ఆ తర్వాత సక్రమంగా ఆమెను ఆపుకోవాలి, లేదంటే ఉత్తమ రీతిలో వదిలిపెట్టాలి. మీరు వారికి ఇంతకు ముందు ఇచ్చి ఉన్న వాటిలో నుంచి దేన్నైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమన్న భయం వారిరువురికి ఉంటే అది వేరే విషయం. అందువల్ల దంపతులిద్దరూ అల్లాహ్ ఏర్పరిచిన హద్దులకు కట్టుబడి ఉండలేరన్న భయం మీకు కలిగి అదే సమయంలో స్త్రీ తన భర్తకు కొంత నష్టపరిహారం ఇచ్చి వేర్పడదలిస్తే అట్టి పరిస్థితుల్లో ఇరువురిపై ఎలాంటి దోషం లేదు. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. జాగ్రత్త, వాటిని దాటకూడదు. ఎవరు అల్లాహ్ నిర్ధారించిన హద్దులను మితిమీరిపోతారో వారే దుర్మార్గులు. భర్తకు తన నిర్ణయం నుంచి మరలి వచ్చేందుకు అవకాశం ఉన్న విడాకులు ఇవి 2 మాత్రమే. మొదటిసారి విడాకుల తరువాత, రెండవసారి విడాకుల తరువాత కూడా గడువు లోపల భార్యను తిరిగి రప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడవసారి విడాకులు ఇచ్చిన తర్వాత ఇక ఈ అవకాశం మిగిలి ఉండదు. అజ్ఞాన కాలంలో విడాకులు ఇవ్వడానికి, తిరిగి రప్పించుకోవడానికి ఒక గడువు అంటూ ఉండేది కాదు. తత్కారణంగా స్త్రీలు ఎన్నో బాధలు భరించవలసి వచ్చేది. భర్త పదే పదే ఆమెకు విడాకులు ఇవ్వడం, మళ్ళీ కాపురానికి పిలిపించుకోవడం పరిపాటు అయిపోయింది. అంటే ఆమెతో ఉత్తమ రీతిలో సంసారం చేసేవాడు కాదు, మంచితనంతో విడిచిపెట్టేవాడు కాదు. స్త్రీలు నిత్యము అనిశ్చిత స్థితిలోకి లోనై ఉండేవారు. ఈ అన్యాయాన్ని అల్లాహ్ ఆపాడు. అలా అని భర్తలకు కూడా అన్యాయం చేయలేదు. వారికి కూడా 1 లేక 2 సార్లు ఆలోచించుకునే స్వీయ సంస్కరణ చేసుకునే అవకాశం ఇచ్చాడు. అలా కాకుండా ఒక్క విడాకుతోనే వ్యవహారం త్రెగింపు అయ్యేటట్లు చేసి ఉంటే దాని ద్వారా లెక్కలేనన్ని సామాజిక సమస్యలు ఉత్పన్నం అయ్యేవి. అదీకాక తల్ఖతాని 2 విడాకులు అని అనలేదు. పైగా అత్తలాకు మర్రతాని విడాకులు 2 సార్లు అని స్పష్టంగా చెప్పాడు. దీని ద్వారా బోధపడే ముఖ్య విషయం ఏమిటంటే ఒకే సమయంలో 2 లేక 3 విడాకులు ఇచ్చేయడం, తక్షణం వాటిని అమలుపరచడం దైవ సూక్తికి, దేవుని యుక్తికి విరుద్ధం. దేవుడు ఈ 2 సార్లు ద్వారా వాంఛించేదేమిటి అన్నది ముఖ్య విషయం. భర్త ఒకసారి విడాకులు ఇచ్చిన తరువాత లేక 2 సార్లు విడాకులు ఇచ్చిన మీదట అతనికి ఆలోచించుకునే అవకాశం కల్పించాలి. ఆవేశం వలనో అపార్థం వలనో అతడు తొందరపడి విడాకులు ఇచ్చి ఉండవచ్చు. తీరా విడాకులు ఇచ్చిన తరువాత అతనికి తన తప్పు తెలిసి రావడం, ఒకే చోట ఒకే సమయంలో ఆగ్రహావేశంలో 3 సార్లు తలాకు అంటూ విడాకుల ప్రయోగం చేసినప్పుడు దాన్ని ఒకే తలాకుగా, అది కూడా తిరిగి మరలేందుకు అని ఉండే తలాకుగా పరిగణించబడినప్పుడే తప్పును సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. లేకుంటే కాపురాలు తొందరగా కూలిపోతాయి. ఈ సందేహం పూర్తిగా తీరకపోతే సత్యాన్ని నిర్దిష్టంగా నిర్బంధంగా చెప్పే విద్వాంసులను సంప్రదించండి. మజ్ముఆ మకాలతే ఇల్మియా బాబత్ ఏక్ మజ్లిస్ కి 3 తలాక్ మరియు ఇఖ్తిలాఫే ఉమ్మత్ ఔర్ సీరతే ముస్తకీం పుస్తకాలు చదవండి. ఎందుకంటే విషయం అర్థం కానప్పుడు విద్వాంసులను సంప్రదించి మార్గదర్శకత్వం పొందాలి. షరియత్ వాంఛించేది కూడా ఇదే. అంటే రాజీ పడిన తర్వాత మంచి పద్ధతిలో కాపురం చెయ్యాలి. వదిలిపెట్టడం అంటే 3వసారి తుదిసారి విడాకులు ఇవ్వడం అని భావం. ఈ వాక్యం
ఖులాను గురించి సూచిస్తుంది. అంటే ఒకవేళ భార్య తన భర్త నుంచి ఏర్పడదలిస్తే భార్యకు మహర్గా ఇచ్చిన సొమ్మును భర్త తిరిగి తీసుకోగలడు. ఒకవేళ ఏర్పాటు భర్త అంగీకరించకపోతే అతను స్వయంగా ఆమెకు విడాకులిచ్చేలా న్యాయస్థానం అతనిపై ఒత్తిడి తెస్తుంది. అప్పటికీ అతను ఒప్పుకోకపోతే న్యాయస్థానం ఆ నికాను రద్దుపరుస్తుంది. ఈ విధంగా ఖులా తలాక్ ద్వారా మరియు నికాహ్ రద్దు ద్వారా కూడా అయిపోతుంది. రెండు పద్ధతుల్లోనూ ఇద్దతు గడువు ఒక ఋతువుగా నిర్ధారించబడింది. అబూదావి, తిర్మిజీ, నసాయి, హకీం, ఫతహుల్ ఖదీర్ ఆధారంగా స్త్రీకి ఇస్లాం ఈ హక్కును ఇచ్చినప్పటికీ తగు కారణం లేకుండా భర్త నుండి ఏర్పడే డిమాండ్ చీటికి మాటికి చేయరాదని కూడా చాలా గట్టిగా తాకీదు చేసింది. ఒకవేళ ఏ స్త్రీ అయినా తగు కారణం లేకుండా విడాకుల కోసం ఒత్తిడి తీసుకువస్తే ఆమె స్వర్గలోక సువాసనను కూడా ఆస్వాదించజాలదని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. ఇబ్నే కసీర్.